స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాను జనసేన ఎంపీ బాలశౌరి అభినందిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ ఒక తుఫాన్ అని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జనసేన తరపున మీకు అభినందనలు. స్పీకర్ గా మీరు సభకు, దేశ ప్రజలకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మోదీ చెప్పినట్లు పవన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో తుఫాన్. ఇటీవల ఎన్నికల్లో దేశంలో 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని సీఎం చంద్రబాబు గారు అన్నారు. వైసీపీ పాలకులకు కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉందని చెప్పారు. కుటుంబ అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నియోజకవర్గ పర్యటనలో అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యలకు అధికారులు వేగంగా స్పందిస్తూ ఎఫెక్టివ్ గా పనిచేయాలని సూచించారు. నెల రోజుల వ్యవధిలో మార్పు చూపించాలన్నారు చంద్రబాబు నాయుడు. సహకార వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి లెక్కలు తేల్చి తిన్నదంతా వసూలు చేస్తామని మీడియాతో చెప్పారు. సహకార సంఘాలు డీసీసీబీలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వారి నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదని, వైసీపీ కార్యకర్తకే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ఉన్నం శ్రావణ్ కుమార్ తెలిపారు. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు. పెన్షన్ పంపిణీపై కీలక ప్రకటన. పెన్షన్ పంపిణీ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1న 6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ న్యూస్. ఏపీ అభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తామని ప్రధానమంత్రి మోదీ గారు తెలియజేశారు. టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు తమను కలవడం ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. టీడీపీకి చెందిన సభ్యులు కలిశారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో మా పార్టీ కేంద్రంలో ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తాయని, భారతదేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తామని రాసుకొచ్చారు. ఏపీ కీలక నిర్ణయం. పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకోవాలన్న ప్రభుత్వం. వైసీపీ హయాంలో జగన్ ఫోటోతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని గవర్నమెంట్ నిర్ణయించింది. పంపిణీ చేసిన 20.19 లక్షల భూ హక్కు పత్రాలు, పంచాల్సిన మరో 1 లక్ష పత్రాలను నిలిపివేశారు. దీనిపై అధికారులతో మంత్రి సత్యప్రసాద్ చర్చించారు. అందరికీ కలిపి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు డిజైన్ తయారు చేసి సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత పంపిణీ నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచబోమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు తెలియజేశారు. వైసీపీ హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని, ఆర్టీసీలో కనీస భద్రతా పరిమాణాలు పాటించలేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. లీజుల పేరుతో ఆ పార్టీ నేతలు సంస్థ భూములను కాజేశారని, వాటిని తాము వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ప్రజల సొమ్ము తిన్నవారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తాము ఛార్జీలు పెంచకుండానే బస్సు సర్వీసులు పెంచి మంచి సేవలు అందిస్తామని తెలియజేశారు. ప్రజలు సీఎంను కలవడానికి ఏ అడ్డు ఉండదని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఇదివరకు ఇట్లా పరదాలు కట్టుకుని తిరగడం నాకు ఇష్టం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సీఎం చంద్రబాబు సెక్రటేరియట్ నుంచి వెళ్తుండగా సందర్శకులను చూసి కాన్వాయ్ ఆపి వినతి పత్రాలు స్వీకరించారని టీడీపీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. పరదాలు లేవు, బారికేడ్లు ఉండవు, ప్రజలు వచ్చి ముఖ్యమంత్రి కలవడానికి ఏ అడ్డు ఉండదు అని పేర్కొంది. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న మోదీ రాహుల్ లోక్సభలో కనువిందైన దృశ్యం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైన వేళ ఆయనను స్పీకర్ స్థానానికి తీసుకెళ్లే క్రమంలో వీరిద్దరూ ఒకే చోటికి వచ్చారు. మొదట స్పీకర్ను ప్రధాని మోదీ అభినందించగా ఆ తర్వాత రాహుల్ వచ్చి విష్ చేశారు. ఈ క్రమంలోనూ ఇద్దరు ఒకరికొకరు పలకరించుకున్నారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ న్యూస్.